ओवज्ञानादिविरान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. మహాభారతం మనం గత కొన్ని వారాలుగా చర్చిస్తున్నాం. రెండవ పర్వంలోకి వచ్చాము. ఇక్కడ నల దమయంతి కథ ప్రస్తావనకు వచ్చింది. సో ఈరోజు కంటిన్యూ చేద్దాం. సో మన గత క్లాసులలో చూసినట్లయితే ఎక్కడ వరకు వచ్చాం? దమయంతి ప్లస్ నలుడు ఇద్దరు విడిపోయారు. అడవిలో వెతుక్కుంటూ ఎన్నో కష్టాలు పడుతూ ఆ, ఒక ఏమంటాము కేశాలంకరణ సేవలో జాయిన్ అవుతుంది ఒక రాజ్యంలో. సో దమయంతి యొక్క తండ్రి ఉమ్, వెతకడానికి అందరినీ పంపిస్తే ఒక బ్రాహ్మణుడు మాత్రం ఎలాగోలాగో కష్టపడి గుర్తుపడతాడు. దమయంతిని ఇంటికి తీసుకొస్తారు. అక్కడ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా వాళ్ళు చాలా సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేసి వెనక్కి పంపించేస్తారు ఈ యొక్క మహారాణి ఎవరైతే ఉన్నారో. సో ఇదంతా కూడా మనము చర్చించాం. సో మరి ఇప్పుడు దమయంతిని వాళ్ళ నాన్న వెతికిచ్చాడు, సరిపోయింది. ఇప్పుడు దమయంతి ఎవరిని వెతికించాలి? రాజ్యానికి చేరుకుంది కదా, మరి భర్తని వెతికించాలి. సో దమయంతి ఏం చేసిందంటే తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా సాధ్యమైనంత తొందరగా నా భర్తని వెతికే ఏర్పాట్లు చేయండి. భర్త నలుడు ఎక్కడ ఉన్నా నా భర్త తొందరగా వెతికేటట్లు చేయండి, అందరి బ్రాహ్మణులను పంపిద్దాము అని చెప్తుంది. అలాగే గిఫ్ట్ ఇచ్చేద్దాం ఎవరు తీసుకొస్తే, ఆఖరికి సమాచారం తీసుకొచ్చినా చాలు. సో అయితే ఇక్కడ బ్రాహ్మణులందరూ కూడా దమయంతి దగ్గరికి వచ్చారు. అమ్మా మేమేం చేయాలో చెప్పండి అని అడిగితే బ్రాహ్మణులందరికీ కూడా దమయంతి ఒక సూచన చేసింది. అయ్యా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వెతికేటప్పుడు ఏ రాజ్యంలోనైనా నేను ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నానో ఈ విధంగానే చెప్పండి అని చెప్పారు. ఎందుకంటే ఆ సందేశాన్ని విని అతని రెస్పాన్స్ అనేది చాలా వేగంగా ఉండొచ్చు. ఎందుకంత ఇది చేయాల్సి వస్తుంది? భర్త అప్పటికే ఆ, కావాలని అంటే క్షేమము కోరి వదిలి వెళ్ళాడు కదా, వస్తాడో రాడో అని భయం. ఓ నా ప్రియమైన జూదగాడ, జూదంలో నేర్పరి ప్రియమైన భర్త, అర్ధరాత్రి నేను అమాయకంగా నిద్రపోతూ ఉంటే నా వస్త్రములో సగాన్ని చింపుకొని నీవు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ దాసి నీ యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఆ యొక్క మురికితో నిండిన వస్త్రాన్ని చీరని ధరించి దుఃఖంతో దహించుకుపోతుంది అని చెప్పాడు. చూడండి, భర్త భార్య సుఖంగా ఉండాలని పంపించాడు, కానీ భార్య కూడా భర్త లేని సుఖం నాకెందుకు అని అదే చీపిరి బట్టలు వేసుకొని అలాగే ఉండి బతుకుతూ ఉంది తన తండ్రి దగ్గరికి రాజ్యానికి వచ్చిన. చూడండి ఎంతటి పతివ్రత్యం భార్యాభర్తల మధ్యన ప్రేమ. కాబట్టి దయ చూసి నాపై దయ ఉంచి ఎక్కడ ఉన్నా మీ యొక్క పట్టు విడిచి సమాధానం ఇయ్యండి అని చెప్పండి అని బ్రాహ్మణులకు చెప్తుంది అనమాట. ఎవరైనా ఏదైనా వచ్చి మాట్లాడినట్లయితే నాకు వచ్చి చెప్పండి ఏమన్నారు. సో మీరు ఇలా చెప్పడం వల్ల నా భర్తకి నాపై జాలి కలుగుతుంది, దొరికే అవకాశం ఉంది అని చెప్తారు. సో వీళ్ళందరూ కూడా ఈ సూచన తీసుకొని బ్రాహ్మణులందరూ వెళ్ళిపోతారండి. వాళ్ళ వాళ్ళ యొక్క స్వస్థలాలకు వెళ్ళేసి వెతకడం ప్రారంభిస్తారు. సో ఈ బ్రాహ్మణులందరిలో కూడా మనకి రామాయణంలో హనుమంతుడికి సీత దొరికినట్లుగా పర్నాడ అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి. అతను ఈ కుండినాకు వచ్చాడు. ఎక్కడికి? కుండిన, ఎక్కడ? మన నలుడు అక్కడ ఉన్న దగ్గరికి వచ్చేసి అక్కడ సారీ కుండిన కాదు, కుండిన అంటే దమయంతి ప్లేస్. ఈ పర్నాద అనే బ్రాహ్మణుడు తిరిగి, అందరు బ్రాహ్మణులు తిరిగారు, ఎవరికి దొరకలేదు. కానీ పర్నాద మాత్రం ఒక కొంత స్పెషల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాడు.
ఇప్పుడు నలుడు అంత తొందరగా దొరికే పరిస్థితి లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటివరకు స్టోరీని మనం గుర్తుంచుకున్నట్లయితే, నలుడు ఇప్పుడు సేమ్ ఫేస్ తో లేడు, సేమ్ అందంతో లేడు, మొత్తం మారిపోయింది, ఒక కురూపి అయ్యాడు, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు. కానీ శక్తి సామర్థ్యాల్లో మార్పు లేదు, కానీ చూడడానికి రూపం మర్తిపోయింది, ఎదురుగా ఉన్నా గుర్తుపట్టలేము లక్షణాలతో తప్ప. అలాంటి స్థితిలో ఉన్నాడు ఇప్పుడు నలుడు. ఎలా పట్టుకోగలుగుతారు? చాలా కష్టం కదా. సో మరి ఈ పర్ణాద అనే బ్రాహ్మణుడు మాత్రం మొత్తం తిరగగా తిరగగా ఈ నలుడు ఉన్న స్థలానికి వెళ్ళొచ్చినాక ఈ ఈ కొంత స్పెషల్ ఇన్ఫర్మేషన్ అయితే, రహస్యాన్ని ఇస్తాడమ్మా. నేను అయోధ్యకు వెళ్ళాను, అక్కడ ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళి, ఋతుపర్ణ మహారాజుకి మీరు ఇచ్చిన సమాచారాన్ని మళ్ళీ మళ్ళీ వినిపించాను. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ సమాచారానికి ప్రతిస్పందన రాలేదు. కానీ ఎప్పుడైతే రాజుగారికి చెప్పి నేను అనుమతి తీసుకొని రాజభవనం నుండి బయలుదేరానో, రిటర్న్ అయ్యి వెళుతూ ఉండగా ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఏం చూశానంటే, ఈ ఋతుపర్ణ మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క రథసారథి బాహుకుడు అని ఒక ఆయన ఉన్నాడండి. ఆ బాహుకుడు నా దగ్గరకు వచ్చి పలకరించాడు. జనరల్ గా చూడండి, అభిమానం సంబంధం ఉన్నోళ్ళే పలకరిస్తారు, ఆ సమాచారం గురించి మాట్లాడతారు. మిగిలిన వాళ్ళు ఏమోనండి నాకేం తెలియదు అంటారు కదా. కాకపోతే అమ్మ, ఏమైందంటే ఈ బాహుకుడు రథసారథి పలకరించాడు, కానీ నలుడు కాదు, నలుడిలా లేడు. కానీ అతడు ఒక పొట్టి చేతులతో ఉన్నాడు, వింత లక్షణాలతో ఉన్నాడు, చూడడానికి కురూపి, రూపమంతా బాగలేదు. కానీ అమ్మ, ఆ ఆయనకి అశ్వకళలో చాలా నైపుణ్యం ఉంది, పాకశాస్త్రంలో నిపుణుడు. కదా, బాహుకుడు అని పేరు మార్చుకొని ఆ ఈ ఋతుపర్ణుడు అనే రాజు దగ్గర జాయిన్ అయ్యాడు కదా, యాజ్ ఏ యూనో ఈ రెండు యాక్టివిటీస్ చేయడానికి అసిస్టెంట్. మరి ఆ ఈ బాహుకుడు రథసారథి ఉన్నాడు కదా, బాధతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని దీర్ఘంగా నిట్టూర్పులు ఏడుస్తూ మొదటగా నా దగ్గరకు వచ్చి మీరు ఎలా ఉన్నారు అని నన్ను అడిగాడు. మరి నాకు కొంత విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే ఈ బాహుకుడు, ఘోర కష్టాలు ఉన్నప్పటికీ పతివ్రత స్త్రీలు ధర్మములోనే స్థిరంగా ఉంటారు. అలా ధర్మంలో ఉండడం వల్ల స్వర్గాన్ని కూడా జయిస్తారు. భర్త ఏదో కోపంలో నిరాదరించినప్పటికీ భర్తపై స్త్రీలు, గౌరవం ఉన్న స్త్రీలు ఎప్పుడు కూడా కోపగించుకోరు. అలాంటి ధర్మమే భార్యకి కవచంగా కాపాడబడుతుంది అని చెప్పాడు. మరి ఇదంతా ఎందుకు చెప్పాడండి? మరి భార్య కోపంతో ఉంది కదా, ఇదంతా ఈ సందేశము ఆ అందులో నేను తప్పు చేయలేదు అన్నట్లుగా, నువ్వేం చేయొద్దు అన్న విధంగా అవన్నీ కలిపి చెప్పాడట. కోప్పడొద్దు, నా భార్యని కోప్పడొద్దు నా మీద అన్నట్లుగా చెప్పాడు చూడండి. కానీ నేను నలుడు అని మాత్రం చెప్పట్లా. బ్రాహ్మణోత్తమా, ఆ, నువ్వు నిన్నెవరైతే పంపారో ఆమె కోప్పడొద్దు సుమా. చూడండి, అంటే ఒక మధ్యవర్తి లాగా వచ్చి కోప్పడుతుందేమో, అంటే భర్తను కోప్పడుతుందేమో, పాపం తను ప్రేమతో వదిలేశాడు కదండి, తనను తిడితే తను తట్టుకోలేడు. ఎందుకంటే మరి భర్త వదిలేశాడు అంటున్నారు కదా, అయ్యో పాపం వాళ్ళ భర్త పురుషుడు ఎన్ని టెన్షన్లలో వదిలేశాడో తెలియదు కదా. అలా భర్తకి ఏక వస్త్రంతో పక్షుల చేత ఒకే వస్త్రం ఉండే పాపం తీసుకొని పోయి ఆ వస్త్రాన్ని కూడా పక్షులు తీసుకొని పీక్కొని వెళ్ళిపోయాయి. ఒక నిర్భాగ్యుడండి వాళ్ళ భర్త పాపం. ఆయన కావాలని చేయలేదు, అతన్ని తిట్టకూడదు, కోపగించొద్దు. రాజ్యాన్ని కోల్పోయాడు పాపం ఆయన, సంపదను కోల్పోయాడు, ఆకలి దప్పులతో బాధపడుతున్నాడు. అలా బాధపడుతున్న వ్యక్తిని భార్య, ఒకవేళ భర్త బాధ పెట్టినప్పటికీ కోప్పడకూడదు భార్య. అది భర్త ఒక అపరాధం చేశాడని భావించొద్దు అంటున్నాడు. చూడండి, ఆ తనని సమర్థించుకుంటాడు. వాస్తవానికి సమర్థన ఏమి, అతనేమి తప్పుడు ఉద్దేశంతో చేయలేదు కాబట్టి కదా. కాబట్టి ఆ ఈ విధంగా చెప్పాడమ్మా అని ఈ బ్రాహ్మణుడు చెప్తాడు. ఇది నేను విని వెంటనే మీకు చెప్పాలని ఆగమేఘంలో వచ్చాను. ఇక మీరు మీ తండ్రి గారు ఉన్నారు కదా, మీ తండ్రి దగ్గరికి వెళ్ళి వివరించి మీరందరూ కలిసి నిర్ణయం తీసుకోండి అమ్మా, ఇది నా వైపు వచ్చిన సమాచారము అని చెప్తాడు.
ఈ యొక్క పర్ణాలుడు బ్రాహ్మణుడు తనకు కొంత సమాచారం కొంచెం వచ్చింది, భర్త ఎక్కడున్నాడు. ఇప్పుడు భర్త దొరకాలండి, ఎక్కడ ఉన్నాడు భర్త దొరకాలి, ఎందుకంటే ఆమె పరిస్థితి అలా ఉంది అంతే. సో మధ్య బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. దమయంతి ఏడుస్తుంది, బాధపడుతుంది అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆ, ఇలా పర్ణాదుడు వెళ్ళాడు వచ్చాడు, ఈ విధంగా అక్కడ బాహుకుడు అనే ఒక రథసారథి ఉన్నాడట, రథసారథి ఇలా మాట్లాడాడట, ఏ విధంగా మాట్లాడడం అంతా చెప్పారు. అంటే నాకు కొంచెం అనుమానం ఉంది, ఈయన ఎందుకు అంటే జనరల్ గా ఇప్పుడు ఆ దమయంతికి సంబంధం విషయంగా ఎవరైనా మాట్లాడారంటే ఏదో కనెక్షన్ ఉంటుంది కదా, అతనే అయి ఉండాలి, అతనికి తెలిసి ఉండాలి, సంథింగ్ ఏదో ఉంటుంది కదా. మళ్ళా అక్కడి నుంచి వెళ్తేనే కదా నల్లుడి గురించి వివరంగా తెలిసేది. అమ్మతో అంటుంది, అమ్మ నేను ఒక ప్లాన్ వేస్తాను, ఆ ప్లాన్కి మీరు సహకరించాలి. మన బ్రాహ్మణుడు సుదేవుణ్ణి పిలిపించండి. ఆ సుదేవుడు వెళ్ళాలి. రహస్యం ఇది, అమ్మ నీకు నాకు మధ్యలోనే ఈ రహస్యాన్ని ఉంచు, ఒక పథకాన్ని రచిస్తాను, తండ్రికి కూడా చెప్పద్దు. ఏం చేయాలి, నువ్వు సుదేవుణ్ణి పిలిచి వెంటనే అయోధ్యకు వెళ్ళాలి, అక్కడ అయోధ్య రాజును ఆహ్వానించాలి. ఏం ఆహ్వానించాలి? ఆ దమయంతి ఆ, దమయంతికి స్వయంవరం గురించి ఒక ప్లాన్ స్కెచ్ చేస్తుంది అనమాట. సో మరి తనకి పర్ణాదుడు ఆ, సాయంత్రం రెస్ట్ తీసుకొని దమయంతి దగ్గరికి వెళ్ళి అవన్నీ దమయంతి అన్ని బ్రాహ్మణులకి మంచిగా గిఫ్ట్లను అంటే బహుమానాలు ఇచ్చేసి పూజించి ఆ, అనుకున్నట్లుగా బ్రాహ్మణుడు చెప్తుంది, అయ్యా బ్రాహ్మణోత్తమ, నేను ఇప్పుడు కొన్ని గిఫ్ట్లు ఇస్తున్నాను, నా భర్త నా దగ్గరకు వచ్చిన తర్వాత నీకు ఇంకా ఎన్నో బహుమానాలు ఇస్తాను అని చెప్పారు. సో ఆ బ్రాహ్మణుడు కూడా చక్కగా, ఎందుకంటే ఫస్ట్ సమాచారం ఇచ్చిన పర్ణాదుడికి ముందు గిఫ్ట్ ఇచ్చాడు. సమాచారం వచ్చింది కదా, ఇక తర్వాత స్టెప్కి వెళ్తారు. చక్కగా బ్రాహ్మణుడు కూడా సంతోషించి శుభం జరుగుతుందమ్మా అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఇక తల్లి అక్కడనే ఉండి, అమ్మ నువ్వు వెంటనే నువ్వు అర్జెంటుగా సుదేవుణ్ణి పిలిపించు, బ్రాహ్మణుని పిలిపించేస్తే మనం చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాము అని సందేశం. ఏంటి సందేశం? ఈ సుదేవుడు ఇంకొక బ్రాహ్మణ్ణి పంపించి అక్కడ రాజ్యం నలుడు మారు వేషంలో అంటే వేరే రూపంలో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి ఒక విషయం చెప్పాలి. ఓకే. ఈ యొక్క దమయంతికి ద్వితీయ స్వయంవరం రేపు జరుగుతుంది, రాజులు రాకుమారులు అందరూ కూడా విదర్భకు చేరుకోబోతున్నారు, మీరు కూడా దయచేసి వీలుంటే మీ యొక్క శక్తి కొద్దీ రావచ్చు, మీకు సాధ్యమైతే ఎలాంటి ఆలస్యం లేకుండా మీరు అక్కడికి చేరుకున్నట్లయితే ఈ యొక్క స్వయంవరానికి రావచ్చు అన్నది. చూడండి ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది, స్వయంవరం ఇవ్వాలనుకుని రేపే స్వయంవరం అని ఎందుకు పెట్టారు? ఇంత షార్ట్ పీరియడ్ లో అంత దూరం తీసుకురాగలిగే వారు ఎవరైనా భూప్రపంచంలో ఉన్నాడని అంటే నలుడు తప్ప ఎవరు ప్రయాణం చేయలేరండి, అది ఆయనకున్న శక్తి. చూసారా? మరి 10 రోజులలో రా అంటే ఆ శక్తి అర్థం కాదు కదా, రకరకాలుగా అది రూఢి చేసుకోవాలి. నలుడా కాదా, అసలు ఏంటి స్టోరీ ఇంతవరకు తెలియదు, మనం మొత్తం వింటున్నాం కాబట్టి మనకు తెలుసు. మరి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా స్వయంవరం ఉందని చెప్పు అని చెప్పారనమాట. సుదేవుడు వెంటనే ఆ, తన ప్రయాణం వేగం చేసుకొని అయోధ్యకు చేరుకున్నారు. అంత ఫాస్ట్ లో వెళ్ళేసి బ్రాహ్మణుడు ఇక్కడ అక్కడికి వెళ్ళేసి రాజుకి చెప్పారు. ఋతుపర్ణ అనమాట, ఋతుపర్ణుడికి ఇట్లా స్వయంవరం ఉందండి, మీరు వచ్చేయండి ఆ, అని చెప్పారు. మరి ఇంత షార్ట్ పీరియడ్ లో వెళ్ళాలంటే ఎలా అండి అంటే ఈ బాహుకుని పిలుస్తాడు. బాహుక, నువ్వు గుర్రాల్ని రథాన్ని నడపడంలో అశ్వాలను చక్కగా వినియోగించడంలో ఎక్స్పర్ట్ కదా, దమయంతి స్వయంవరంలో పాల్గొనాలనుకుంటున్నాను, విదర్భ రాజ్యానికి ఒక్క రోజులో మనం చేరుకోగలుగుతామా చెప్పు అని. చూడండి, భార్య స్వయంవరానికి భర్తనే రథం నడవడం అంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. నలుని గుండెలో ఒక పిడుగు పడినట్లు అయిపోయింది, బాధ టెన్షన్ అయిపోయింది, ఉండే బద్దలైపోయింది అనమాట పరిస్థితి. సో హృదయంలో ఆ బాధతోనే ఆలోచిస్తూ, సరే తనలో తాను ఆలోచించాడు, సరే మరి అసలు ఇది ఏంది స్టోరీ, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అని ఆలోచించే ముందు ఫస్ట్ ఏమనుకున్నాడంటే, ఓకే, భార్య దమయంతికి భర్త దూరమైన పిచ్చిలో ఒక సైకో లాగా, అంటే సైకో అనేది మన పదం, ఒక ఉన్మాదిలా తయారైపోయింది.
తయారయ్యి ఏమైనా ఇలా చేస్తుందా? స్వయంవరానికి ఇంకా రెండో పెళ్లి ఒప్పుకుందా? పతివ్రతా శిరోమణి వాస్తవానికి. లేదంటే నన్ను రప్పించడానికి ఇలాంటి తెలివి పన్నాగం ఏమైనా పట్టించారా అని ఇలా ఆలోచనలు చేస్తున్నాడు నలుడు. బాహుకుడిలా ఉన్నాడు. మరి నేనేమో ఆమె పతివ్రత శిరోమణి, ఆమెని వదిలేసి క్రూరంగా నా బిహేవియర్ క్రూరంగా ఉంది అని తనలో మనసులో బాధపడుతున్నాడు. ఆ, మరి ఇంకొక మాట కూడా ఆలోచనలో ఉంది. అరే, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడైనా, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ పిల్లల కోసమైనా ఇంకొక పెళ్లి చేసుకోకూడదు కదా. ఇది నేను నమ్మలేకపోతున్నాను, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆలోచిస్తున్నాడు. సరే, ఏదో అయితే జరుగుతుంది. దమయంతి ఉద్దేశం ఏదన్నా కానీ నేను ఈ నమ్మటి పోయినాం అనుకోండి విదర్భకి, విషయం అనేది తెలిసిపోతుంది అని అనుకుంటాను. అక్కడికి వెళ్ళిపోతే తెలిసిపోతుందిలే అనుకుంటాడు. మొత్తానికి ఇప్పుడు వెంటనే ఒక్క రోజులో ప్రయాణం చేసే అంతటి శక్తివంతమైన గుర్రాల్ని సెలెక్ట్ చేయాలి. ఎన్నో గుర్రాలు ఉంటాయి కదండి ప్రయాణానికి తగిన. మనకి ఇప్పట్లో మనకి ధనవంతులకి ఎన్నో కార్లు ఉంటాయి. ఒక్క ఆడికి పోతే ఒక కారు వెతుకుంటారు, అవునా కదా? సో మరి దూరాన్ని బట్టి కఠినత్వాన్ని బట్టి గుర్రాలని వెతుకుంటారు. వెంటనే చెప్తాడు బాహుకా, నువ్వు మంచి గుర్రాలను తొందరగా సెలెక్ట్ చేయి, వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం అంట. సో మరి ఈ రాజుగారి ఆజ్ఞ తీసుకొని బాహుకుడు కొన్ని గుర్రాలను సెలెక్ట్ చేస్తాడు. వాటిలలో ఆ గుర్రాలు చూస్తే ఎలా ఉన్నాయంటే అవి పొట్టిగా ఉన్నాయి. పొట్టిగా ఉన్నాయి, చూడడానికి వీక్ గా అనిపిస్తున్నాయి, బలహీనంగా అనిపిస్తున్నాయి. చూడడానికి కంటికి చూసి అందం లేదు. ఆ, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. మరి ఇది ఏంటి, అసలు చూడడానికి పొట్టిగా ఉన్నాయి, శుభలక్షణంగా కనిపిస్తలేవు. దవడలేమో పెద్దగా ఉన్నాయి, ముక్కు రంధ్రాలేమో ఎర్రగా ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఏంటి అని రాజుకి కొంచెం డౌట్ వచ్చింది. ఏంటి, నాతోని పరిహాసం ఆడుతున్నావా? ఇప్పుడు అసలే అర్జెంట్ అంటే నువ్వు ఇలాంటి వీక్ గా ఉన్న గుర్రాలని సెలెక్ట్ చేస్తావా? నవేనా పరిహాసాలు ఆడుతున్నావయ్యా స్వామి, ఏంటి పరిస్థితి అన్నట్టుగా అడుగుతాడు అనమాట. అప్పుడు బాహుకుడు మన నలుడు, బాహుకుడు అంటే ఎవరు? నలుడే బాహుకుడి పేరుతో ఉన్నాడు ఇప్పుడు. ఉం. మరి రాజా, వాస్తవానికి ఈ గుర్రాలకి చక్కనైన శుభ లక్షణములు కలిగి ఉన్నాయి నాకున్న పరిజ్ఞానం ప్రకారం. చూడండి, ఇక్కడ నుదిటి పైన ఒకటి, శిఖరం పైన రెండు, ఇంకొక వైపు నాలుగు, కొన్ని టెక్నికల్ గా చెప్తారండి. రింగుల జుట్టు, ఎక్కడెక్కడ రింగుల జుట్టు ఉందన్న దాన్ని బట్టి వాటి యొక్క శుభ లక్షణాలు ఉంటాయి అని తెలియజేశారు. వారి యొక్క భాషలో తెలియజేశారు. సరే, ఇది నా జ్ఞానం ప్రకారం నేను సెలెక్ట్ చేశాను. మీకు ఏదైనా వేరే గుర్రాల్ని సెలెక్ట్ చేయాలనుకుంటే మీరు వాటిని సెలెక్ట్ చేయండి, నో ప్రాబ్లం. నేను వాటిని ఉపయోగించి నేను రథాన్ని నడిపిస్తాను అన్నాడు. మరి ఇక్కడ ఒకరు ఎక్స్పర్ట్ అయినప్పుడు ఎప్పుడైనా అతన్ని పనులలో మనం ఏలు దూర్చకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం నేర్చుకోవాలి. వదిలే, నువ్వు అశ్వంలను నడిపించడంలో నువ్వు ఎక్స్పర్ట్ కదా, అదే సెలెక్ట్ చేయన్నాడు. మొత్తానికి చూడడానికి అట్లా ఉన్నా కానీ మరి నువ్వు ఎక్స్పర్ట్ కాబట్టి నీ మాట నేను వినాలి కదా అని రాజు ఓకే చెప్పేస్తాడు. పైన నువ్వు ఎక్స్పర్ట్ కదా. మొత్తానికి రథాన్ని రెడీ చేశాడు. ఒక్క నిమిషం ఆలోచన చేయకుండా చాలా అర్జెంట్ గా వెళ్ళాలనుకుంటున్నాడు ఋతుపర్ణ రాజు. స్వయంవరానికి వెళ్ళాలి. రాజు ఎక్కగానే ఆ పొట్టి గుర్రాలు మోకాళ్ళ మీద పడిపోయి, అంటే ఇప్పుడు చూడండి, ఆల్రెడీ పొట్టి ఉన్నాయి అన్నాడు, వీళ్ళందరూ ఎక్కగానే ఆ గుర్రాలు మోకాళ్ళ మీద కూలబడిపోయినాయి నడవకుండా. ఎలా ఉంటది రాజుకి? అబ్బో, ఇది ఎక్కడిదిరా బాబు అన్నట్టుంటది కదా. అప్పుడు నలుడు ఆ గుర్రాలని స్వాంతనపరిచాడు. ఆయనకి అదొక రకమైన పరిజ్ఞానం ఉందండి. గుర్రాలని ట్రైనింగ్ ఇవ్వడం, చక్కగా తీసుకుపోయే శక్తి అనేది ఆయనకున్నది. సో మొత్తానికి అవి ఆ శక్తిని పుంజుకున్నాయి. అవి నలుని యొక్క సంకేతాలు, ఆయన యొక్క భాషను అవి స్వీకరించాయి. నలుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాయి. అది అతనికి ఆ శక్తి ఉందన్నమాట. వెంటనే ఇలా లేచి ఎంత వేగంలో వెళ్ళాయంటే అండి, ఆకాశంలోకి ఎగిరాటవి. ఎంత స్పీడ్ గా వెళ్ళాలంటే అల్లా కూర్చున్న వాడికి ఊపిరి ఆడలేనంట. వేగంగా గాలి ఊపిరి ఆడనంత అంత స్పీడ్ గా దొరికితే ఎట్లా ఉంటుందో అంత స్పీడ్ గా వెళ్ళాయి. వాళ్ళు క్షత్రియులు, బలవంతులు కాబట్టి, బలమైన వారు కాబట్టి అది తట్టుకోగలుగుతారు, అలా ప్రయాణం చేయగలుగుతారు. అంటే ఇప్పట్లాగా ఇది మిర్రర్స్, ఎండో వాళ్ళు అలా కాదు కదండి. వాళ్ళకి ఎంత శక్తి ఉండాలి గాలిలో అలా ప్రయాణం చేసేవారు. మరి ఆ యొక్క రథం ఎగురుతుంటే ఆ కెపాసిటీని చూస్తుంటే, వార్ష్ణేయుడు అనే ఉన్నాడు కదా, యాక్చువల్ గా ఇంతకు ముందు నలుడి యొక్క రథసారథి. ఇప్పుడు నలుడి యొక్క బాస్ ఉన్నాడు, నలుడి యొక్క రథసారథి ఉన్నాడు ఇప్పుడు. ఆ వార్ష్ణేయుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇట్లా
రథం ఎగురుతున్నది. ఈ రథ సారథ్యాన్ని వహిస్తున్నది ఎవరు? ఈయన. ఈ చూస్తే కురూపిలా ఉన్నాడు, కానీ ఈ రథాన్ని నడిపించే పద్ధతి చూస్తే ఎవరినా ఇంద్రుడి రథసారథి మాతలియా, లేకపోతే నలమహారాజా? చూడండి, నలమహారాజు ఇంద్రుని యొక్క రథసారథితో పోల్చారు. అంత స్థాయిలో అసలు ఇంత స్థాయిలో నలపగలిగిన వారు ఎవరు లేరు. ఎవరై ఉంటారు? లేకపోతే నలుడి లాగానే జ్ఞానం ఉన్న ఇంకొక వ్యక్తి ఎవరు వచ్చారు? ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు? ఎలా ఎలా అసలు ఈయన నడుపుతుంటే నాకు నలుడికి ఈయనకి మధ్యలో తేడా కనిపిస్తలేదు. నలం మహారాజుకు సమానంగా ఉన్నాడు, నలుడే అయి ఉండొచ్చా ఏంటి అని అనుమానం వచ్చిందండి. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ, ఋతుపర్ణ మహారాజు కూడా ఆనందిస్తున్నాడు. వావ్, ఎంత వేగంగా ఉంది! ఆయన ఆలోచిస్తున్నాడు, ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, మనం ఖచ్చితంగా వెళ్తాం, మనకి ఎక్స్పర్ట్ దొరికాడు. రకరకాల నదులు పర్వతాలు దాటుకుంటూ పోతున్నారండి. సో ఇక్కడ దాటుతూ పోతుంటే ఒక చిన్న విచిత్రం జరిగింది దారిలో. ఇక్కడ రాజు ఋతపర్ణ మహారాజు మీద ఉత్తరీయం ఉంటుంది కదండి. ఆ ఉత్తరీయము ఆ వేగానికి జారి ఎగిరి కింద పడిపోయిందట. అది రాజు అంటేనే బాహుక కొద్దిసేపు ఆపు, ఎందుకంటే నా ఉత్తరీయం కింద పడిపోయింది, వార్ష్నేయుని పంపిస్తాను, నా ఉత్తరీయం తీసుకొస్తాడు అన్నాడు. చూడండి, ఇలా పడిపోగానే ఇలా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇవ్వగానే నలుడు ఏం సమాధానం ఇచ్చాడు తెలుసా? బాహుకుడు, అయ్యా, యాక్చువల్ గా మీరు ఉత్తరీయము పారేశారు కదా, పోగొట్టుకున్నారు కదా, మీరు పోయింది అని ఇప్పుడు నాకు చెప్పేటప్పటికి ఇప్పటికి 12 యోజనాల దూరం మనం ముందుకు వచ్చేసాం. ఇప్పుడు మనం కారులో మీరు మీ చేతిలోంచి ఒక వస్తువు కింద పడింది అనుకోండి. ఈ వస్తువు కింద పడింది, అయ్యో బాటిల్ పడింది, ఒక నిమిషం ఆపు అంటే మీరు అప్పటికి ఎంత దూరం పోతారండి? 1/2 కిలోమీటర్, మాక్సిమం 1 కిలోమీటర్ కదా. ఇక్కడ 12 యోజనాల కిలోమీటర్లలో ఒక్క యోజనం అంటే సుమారు 11 12 కిలోమీటర్లు, అంటే 120 కిలోమీటర్లకు పైన ప్రయాణం చేసిందట. ఇలా పడింది, అది ఆపు అని చెప్పేంతలోనే చూడండి అది ఎంత స్పీడ్ లో పోతున్నాయో మీరు ఊహించుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే. ఈ రోజు ఫ్లైట్ కూడా అందుకోదు ఆ స్పీడ్. అది ఇది సాధ్యం కాదు అన్నాడు. అప్పుడు అంటే కొంచెం మహారాజుకి ఒక రకం అనిపించింది, అబ్బా నీకే నడపచ్చింది అన్నట్లుగా అనిపించినట్లుంది ఏమో. ఒక డైలాగ్ కొట్టాడు ఋతుపర్ణ మహారాజు. ఏమన్నాడంటే ఇక దానికి ఏమనకుండా, ఓకే బాహుక చూడు, ఇదిగో అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, అందరికీ అన్ని టాలెంట్లు ఒకటే విధంగా ఉండవు, నీకు ఆ టాలెంట్ ఉంది కదా, నాకు టాలెంట్ ఉంది చూడు అన్నాడు. ఏం టాలెంట్ చూపించాడంటే రాజు, ఇక్కడ మనకి అక్కడ ఒక వృక్షం కనిపిస్తుంది చూసావా అక్కడ, ఆ వృక్షం మీద పత్రాలు ఫలాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటికి ఆ 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి. సుమారుగా 5 కోట్ల ఆకులు ఉన్నాయి, 2095 పండ్లు ఉన్నాయని చెప్పాడు. చూడండి, ఒక చెట్టు చూడగానే క్యాలిక్యులేట్ చేయగలుగుతారండి మీరు అసలు? చూడండి, అసలు అప్పట్లో ఒక్కొక్కరి నైపుణ్యం ఏ స్థాయిలో ఉందండి చూడండి. నాలెడ్జ్ ఎలా, అది ఒక శక్తి. 5 కోట్ల ఆకులు ఉన్నాయి, పండు 2095 ఫలాలు ఒక చెట్టుకి, అంటే అది ఎంత పెద్ద వృక్షం చూడండి. అప్పుడు బాహుకుడు ఏమన్నాడు, రథసారథి, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎవరన్నా వచ్చి ఇట్లా అన్నారంటే ఏమంటామండి? ఇప్పుడు మన దగ్గరికి వచ్చి కూడా, ఇగో ఈ చెట్టు మీద 10,000 ఆకులు ఉన్నాయి, 30 పండ్లు ఉన్నాయి అన్నాడు అనుకోండి. అరే, అది నువ్వు కూర్చొని లెక్క పెట్టడం సాధ్యం కాదు, లెక్క పెట్టడం సాధ్యం కాబట్టి నువ్వు ఎన్ని చెప్తావు, నేనే చెప్తాం, అది ప్రూఫ్ కాని విషయం కోసం ఇవన్నీ మాట్లాడడం అవసరమా అనే విధంగా అంటాం లేదా? ముందు నేను కూడా చెప్తాను, మీరు నమ్మేస్తారా? నేను ప్రూఫ్ ఇవ్వాలి కదా, కౌంట్ చేసి అది చేస్తేనే కదా అది నువ్వు చెప్పింది కరెక్ట్ అని. అప్పుడు బావు కూడా అంటమాట, అయ్యా రాజా, ఇవి మనము ప్రూఫ్, నిర్ధారణ. ఇప్పుడు నువ్వు చెప్పావు, అది కరెక్టో కాదో నిర్ధారణ చేయడానికి సాధ్యమయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరు లెక్క పెడతాడు? ఆ వృక్షాన్ని ఎవరు లెక్క పెడతాడు? నరుకుతాడు, ఆకులు ఎవరు లెక్క పెడతాడు? ఫలాలు లెక్క పెడితేనే కదా నువ్వు చెప్పింది కరెక్టా లేదా అని అంటాడు అనమాట. అలా చెప్పగానే ఇద్దరు అనుకుంటారు, చలో చూడండి అసలు వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారు, ఏం జరిగింది విచిత్రం కదా. సరే చూద్దాం పదా అని ఇద్దరు ఆ చెట్టుకున్న ఆకులన్నీ, ఆ చెట్టు నరిగేశారు, ఆకులు లెక్క పెట్టేశారు, ఫలాలు లెక్క పెట్టేశారు. ఆయన ఎన్ని ఆకులు ఉన్నాయని చెప్పాడో అన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని ఫలాలు ఉన్నాయో చెప్పాడో అది మనం లెక్క పెట్టినాక కూడా మనం 100 రూపాయల కట్ట 100 ఉన్నప్పుడు మనం ఒకసారి లెక్క పెడితే 99 వస్తుంది, ఒకసారి లెక్క పెడితే 97 వస్తుంది కదా. వాళ్ళ కెపాసిటీ చూడండి. మొత్తం ఎన్ని ఆకులు ఉన్నాయో ఒకటేసారి చెప్పాడు. లెక్క పెట్టడం ఎంత శక్తి, లెక్క పెట్టినాక అలాగే ఉండడం ఎంత శక్తి, మామూలు విషయం కాదు కదా. ఎంత శక్తి చూడండి అప్పుడు. దీన్ని అక్షహృదయ విద్య అంటారట.
ఇదన్నీ రకరకాల విద్యలు ఉన్నాయి మన దగ్గర. అక్ష హృదయ విద్య. సో ఈ ఆ, వావ్, అద్భుతంగా ఫీల్ అవుతాడు రాజా. మీ సంఖ్యా సామర్థ్యము, ఈ హృదయము, ఈ విద్య మామూలు విషయం కాదు. ఉమ్, అద్భుతంగా ఉంది. సో అప్పుడు వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తారు. మీరు నాకు ఈ అక్ష హృదయ విద్యను నేర్పించండి, ఆ, నేను అశ్వహృదయ విద్య నేర్పిస్తాను. అంటే గుర్రాలదైనా ఈయన ఈ లెక్క పెట్టేది అక్ష హృదయ, ఈ రెండు కలిపి ఒకరికొకరు ఆ విద్యను ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నారు. దానికి ఋతుపర్ణుడు రాజు ఏం చేశాడు, ఈ అక్ష హృదయ విద్య నేర్పించాడు. అంటే చెట్టును చూడగానే ఎన్ని ఉన్నాయని ఎలా చెప్పాలి. ఎప్పుడైతే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఘట్టం జరిగిందండి. మీకు గుర్తున్నట్లయితే గతంలో ఒక ఎపిసోడ్ లో మనం చర్చించాము. కలి పురుషుడు నలుని శరీరంలోకి ప్రవేశించి ఇప్పుడు ఉన్నాడు ఆల్రెడీ. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ లో నలుడు ఆయన శరీరంలో తట్టుకోలేక ఆ ఘోరం లోపల విషయం ఉంది కదా, ఆ విషయాన్ని ప్రయత్నం చేశాడు కానీ ఆయన వల్ల కాక ఆ విషాన్ని కక్కుతూ ఆయన శరీరం నుంచి బయటకు వచ్చేసాడట. కలిపురుషుడు ఉండలేకపోయాడు తన ఒంట్లో ఇక. ఎలా ఉన్నాడు, ఒకవైపు విషం ఉంది, ఆ ఆయన ఒంటి నిండా విషం బాధ పెడుతుంది, ఒకవైపు దమయంతి కూడా శాపం ఇచ్చింది. ఇలాంటి దానికి కారణమైన వాడు ఇంతకంటే ఎక్కువ బాధపడతాడని చెప్పించింది కదా. ఈ రెండింటితో కలిపురుషుడు బాధపడుతున్నాడు ప్రజెంట్ గా. ఎప్పుడైతే కలి ఉమ్, బయటపడతాడో, మామూలుగా అయితే ఏమవుతుందండి, కోపం వచ్చేస్తుంది. వాళ్ళందరికి క్షేపించే శక్తి ఉంది కదా. నలుడికి బాహుకుడు అనమాట. నలుడు అంటున్నాం మనం ప్రస్తుతానికి. ఆయన రోల్ ఏంటి, బాహుకుడు. శపించడానికి సిద్ధమయ్యాడు. కోపం వచ్చింది, మహా కోపం వచ్చేసింది. అగ్రహంతో శపించేస్తాను నేను అని అనుకున్నాడు. వెంటనే కలి దండం పెట్టి, మహానుభావ నన్ను క్షమించు అని మొదలుపెట్టాడు. దయచేసి శాంతించు, కోపడవుకు. నీలాంటి వాళ్ళు కూడా కోపడితే ఎట్లా? ఉం? ఎప్పుడైతే దమయంతి ఆ, మీరు మీరు ఎప్పుడైతే దమయంతిని వదిలేశారో అప్పుడే నన్ను శపించేసింది. ఇప్పటికే ఆ శాపంతో బాధపడుతున్నాను. ఇంకొక శాపం వద్దు, నన్ను వదిలేసేయ్. మీ ఇద్దరిని మహా కీర్తిమంతులని చేస్తాను. నన్ను వదిలేసి ఇంకేమి శపించకు అని ప్రాధేయపడతాడట కలి. అక్కడ ఆ ఆయన శరీరం అంతా కూడా ఆ విషంతో బాధపడుతూ, నేను ఈ ఆల్రెడీ బాధను అనుభవిస్తున్నాను, నీ రక్షణ కోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నాక కలి ఒక వరం ఇస్తాడండి. ఎవరైతే ఈ యొక్క నీ కథని, పవిత్రమైన చరిత్రను, అంటే ఏంటి, నల దమయంతి కథ మనం వింటున్నాం కదా, ఈ పవిత్రమైన చరిత్రను, కథని ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో, కలి వలన భయం ఉండదు. సో మీరందరూ శ్రద్ధగా విన్నారు కదా. కలి వరం ఇచ్చేశాడు కదా. మన కలియుగంలో ఉన్న సమస్య ఏంటండి, మనకి మాయా, కలి. మనకి కలితో వచ్చే సమస్యలు ఏంటో తెలుసా? ముఖ్యంగా గొడవలు అవుతాయి, అడుగడుగునా గొడవలు అవుతాయి, చాలా ఇదవుతుంది. ఒకవేళ కలి మనకి మన శ్రద్ధగా విని మనకు వరమించిందంటే చక్కగా ఈ కలి పురుష అనే యొక్క ప్రభావం నుంచి మనం తప్పించుకునే అవకాశం మనకి ఈ కథ ద్వారా వచ్చింది. సో ఆ కలి అలా చెప్పగానే నల్లుడు సుమే బాహుకుడు సహజంగానే దయతో ఉన్నవాడు. సరే, కోపాన్ని నిగ్రహించుకున్నాడు. ఓకే, సరే అని వదిలేశాడు. అదృశ్యం అయిపోయి వెంటనే కలి అక్కడ ఒక చెట్టు ఉందట, తాండ్ర వృక్షం. అంటే తాండ్ర వృక్షము అంటే మరి నాకు కూడా ఎగ్జాక్ట్లీగా తెలియదు. మనకు అక్కడ రాశారు తాండ్ర వృక్షం అని. మీకు ఎవరికైనా తెలిస్తే లాస్ట్కి చెప్పండి. సో మొత్తానికి వెళ్ళిపోయాడని సంతోషం. ఎందుకంటే ఆయన ఒంట్లో ఉన్నంత వరకు బాహుకుడు కష్టం అండి, ఏం చేయలేడు. మళ్ళీ వెళ్ళి ఆడినా ఓడిపోతాడు. అప్పుడు అందుకనే ఆయన అలానే ఉండిపోయాడు. కష్టం. కలి ప్రభావం బయటపడిన అందరికి ఆయన ఏం చేయలేని పరిస్థితి ఉందన్నమాట. కానీ ఆయన రూపం మాత్రం మారలే. రూపము ఎందుకు మారిందో గుర్తుంది కదా. ఇంతకు ముందు అడవిలో ఒకసారి ఒకతను అలా మంటలో పడుతూ పడుతూ ఉంటే మన నలుడు పోయి కాపాడుతాడు. ఆయన ఒక నాగు అనమాట, పెద్ద నాగు. ఆ విషం కాటేస్తాడు, ఆయన రూపం మారిపోతుంది, వరం ఇస్తాడు, భవిష్యత్తులో నీకు అవసరం వచ్చినప్పుడు నీ రూపం వెనక్కి వస్తుంది అని మనం స్టోరీ చర్చించాం. అదనమాట. సో మొత్తానికి కలి ప్రభావం తొలగింది. కాకపోతే ఇప్పుడు రూపమే ఇంకా రాలేదు. ఒక్క రూపం వచ్చేస్తే కథం, నలుడు యొక్క అద్భుతమైన అందమైన రూపం వచ్చేస్తుంది. ఇంకా దగ్గరికి వస్తున్నారు అనమాట. దానికి సాయంత్రం ఆ రోజు అలా సాయంత్రం వరకు వీళ్ళందరూ కలిసి ఆ దమయంతి ఉన్న రాజ్యం అయింది వాళ్ళ తండ్రి గారి రాజ్యం కుండిన కుండినాకు చేరుకున్నారు.
కుండినాక చేరుకొని మహారాజు అక్కడ ఆ కుండిన యొక్క రాజు ఎవరు? భీమకుడు. భీమకుడు అక్కడికి వచ్చి భీమకుడి యొక్క రాజ్యానికి వీళ్ళు వచ్చారు, ఋతుపర్ణుడు. ఇక్కడ ఒక విచిత్రం, ఒక్కసారి మీరు ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఇక్కడ ఏ రాజ్యానికైతే వస్తున్నాడో ఆ రాజ్యంలో అసలు రాజు ఇన్విటేషన్ ఇవ్వలేదు. స్వయంవరం కదా, గుర్తుంది కదా. తల్లి కూతుర్లు కలిపే ఈ యొక్క నాటకం ఆడుతున్నాడు. సడన్ గా ఋతుపర్ణుడు ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఒక రాజుకు, మీరు ఒక రాజు అనుకోండి ఒక రాజ్యానికి. ఇంకా పక్క రాజు సడన్ గా వచ్చాడు మీ ఇంటికి. అరే నమస్తే అండి, ఎలా ఇలా వచ్చారు అనుకోకుండా ఏంటంటే ఏం లేదు మిమ్మల్ని పలకరించడానికి వచ్చానంటే ఎలా ఉంటుంది? ఇన్ని వందల కిలోమీటర్లు పలకరించడానికి వచ్చానంటే ఎలా ఉంటుంది? ఆయన షాక్ అవుతున్నాడు. సడన్ గా వచ్చేసాడు ఈయన, నగరంలోకి వచ్చేసాడు, నమస్తే చెప్పాడు, కలకరిస్తున్నాడు. ఈయన పరిస్థితి ఎలా ఉంది? దమయంతి వాళ్ళ తండ్రి పరిస్థితి ఏమో, ఈయనెందుకు వచ్చాడ్రా బాబు, పలకరించడానికి వచ్చాడు ఏందని ఆయన అనుకుంటున్నాడు. కానీ మన ఇంటికి సడన్ గా వస్తే ఎందుకు వచ్చినావు, పని పాటలేదు అని అనలేరు కదా. ఇప్పుడు ఋతుపర్ణుడేమో స్వయంవరం కోసం వచ్చేవాడు. వచ్చినాక స్వయంవరం అంటే ఎలా ఉండాలి? అక్కడ మొత్తం ఆహ్లాదంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఎంతో మంది రాజులు వస్తుండాలి, ఏర్పాట్లు హంగామా ఉంటుంది కదా. మామూలుగా ఉంటుంది, అసలు పెళ్లి కంటే ఎక్కువగా ఉంటుంది. ఏంటి అసలు స్వయంవరం ఉన్నారు, ఇక్కడ ఏం పరిస్థితులు చూస్తే తేడా ఉంది. ఇక్కడ ఒక్కడు లేడు, ఒక్క రాజు కూడా లేదు. అసలు ఏం జరగబోతుంది ఇక్కడ? ఎంతకైనా మంచిదిలే అని, ఏదైనా తేడా వచ్చిందేమో, నేను నీ బిడ్డ స్వయంవరానికి వచ్చినట్టే సిగ్గుపోతుందేమో అని భయపడ్డాడు ఆయన. ఏ? ఏం లేదు మిమ్మల్ని అగ్రహించడానికి వచ్చిన అన్నట్టు. అలా పరిస్థితి ఉంటేనేమో ఏదో చెప్పేవాడు. సర్లే ఈ తర్వాత తెలిసిపోతుంది, ముందైతే ఉందామని చెప్పి అక్కడ చూద్దామని అక్కడ కూర్చున్నాం, తీసుకున్నాం మొత్తానికి అక్కడ తీసుకున్నాం. అయితే ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే ఈ ఋతుపర్ణుడు నగరంలోకి వచ్చారో ఆ సౌండ్, ఆ రథం యొక్క ఘోష ఎలా ఉందట అంటే అసలు అన్ని వైపులా అప్పుడు మేఘ గర్జన లాగా ఉందట అండి. ఇట్లా నలుడు అశ్వాలని ఇలా చలో గెట్ స్టార్టెడ్ అనగానే వాటి భాషలో అవి ఇలా ఆర్డర్ ఇవ్వగానే ఇట్లా స్పీడ్ గా పరిగెత్తున్నాయి. సౌండ్ అద్భుతంగా ఉందట, ఆశ్చర్యపోయిందట అందరూ కూడా. భీష్మకుడు కావచ్చు, ఎక్కడ రాజు కావచ్చు, అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ సౌండ్ వస్తుంటే. అసలు నలుడిది రథం తప్ప వేరే వాళ్ళ రథం అలా సౌండ్ రాదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇంతకుముందు విన్నారు కదా. సో మొత్తానికి ఆశ్చర్యపోయారు, తెలిసిపోతుందిలే అనుకున్నాడు. వాళ్ళు వీళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ, ఏమన్నాడంటే ఓకే, చాలా దూరము వెళ్ళొచ్చారు కదా, రెస్ట్ తీసుకోండి అనగానే ఏర్పాట్లు చేయగానే వార్ష్ణేయుడికి ఒక రూము, పరరాజు వీళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. మొత్తానికి ఈ భీ ఆ, బాహుకుడు, బాహుకుడు ఎవరు? నలు. అశ్వాలను చూసుకుంటారు కదా ఆయన. అశ్వాలను చూసుకోవడానికి అశ్వశాల అక్కడ పెట్టుకొని ఆయన పనులు ఆయన ఉన్నారు, వీళ్ళు విడిదిలో ఉన్నారు. మరి ఇలా ముగ్గురిని దమయంతి అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు దమయంతి డ్యూటీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏంటి మిస్టరీ, ఎవరు ఎక్కడ ఉన్నాడు నలుడు అని తెలుసుకోవడమే దమయంతి పని. రూపంలో లేడు కానీ ఏంటి జరుగుతుంది, ఎవరు తెలుసుకోవాలి ఆలోచిస్తుంది. దమయంతి ఏమనుకుంటుందంటే ఈ ఋతుపర్ణుడు రథం ఉంది కదా, ఆయన యొక్క సౌండ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నలుడి యొక్క సౌండ్ లాగానే ఉంది. ఋతుపర్ణుడి మాత్రం కాదు. నడిపింది ఎవరు? బాహుకుడు. అసలు ఈ బాహుకుడి చరిత్ర ఏందో తెలుసుకోవాలి మనం. అసలు ఈయన ఎవరు, ఏంటి స్టోరీ, ఈయనకి ఇంత శక్తి ఎక్కడిది, ఎవరు? ఇప్పుడు ఈ బాహుకుడి యొక్క మనం ఆ రహస్యాన్ని ఛేదిస్తే తెలిసిపోతుంది అని ఆమె అనిపించింది. సో ఆమె అసిస్టెంట్ ఉంటుంది కదా, కేసిని పిలిచింది. కేసిని పిలిచి, కేసి నువ్వు వెంటనే వెళ్ళాలి, అశ్వశాలకు వెళ్ళు. ఋతుపర్ణుడు రాజున్నాడు కదా, ఆయన రథసారథి ఎవరో ఫస్ట్ తెలుసుకొని రా. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సుమా. ఆయన క్షేమ సమాచారాలు చక్కగా మాట్లాడి సాధ్యమైనంత సమాచారాన్ని తీసుకొని రా. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఎవరు, అవన్నీ తెలుసుకొని రా. ఎందుకంటే నాకు హృదయంలో ఏదో, అంటే ఆమె దుఃఖంలో ఉన్నప్పటికీ ఆమె హృదయంలో ఏదో కొంత తృప్తి, సంతోషం కలుగుతుందట. ఎందుకంటే సంతోషానికి దగ్గర అవుతుంది కదా, నాకు కొంచెం ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ ఏదో నాకు ఈ రథసారథి నాకు భర్త అయి ఉంటాడేమో అని నా డౌట్. వెళ్ళి రాని పంపిస్తుంది అనమాట. సో అతను ఏం చెప్పాడో జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని నాకు యాజ్ గా వివరించు అని చెప్పాను. సో దమయంతి పైన భవనం నుంచి చూస్తుంది. కేసిని అంటే అసిస్టెంట్ వెళ్ళింది, అశ్వశాలకు వెళ్ళింది, బాహుకుడి దగ్గరికి వెళ్ళింది. అంటే నలుడు, మారు వేషంలో ఉన్న నలుడు, మారు రూపంలో ఉండబడిన నలుడు. అయ్యా పురుషోత్తమ స్వాగతం.
మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు చెబుతారా అని అడిగింది. మామూలుగా వీళ్ళు ఎందుకు వచ్చారో ఆ మిగిలిన వాళ్ళకి కూడా తెలియదు కదా, ఆ విధంగానే అడిగింది అనమాట. ఈ బాహుకుడు ఏమన్నాడంటే, అమ్మా, ఈ ఒక ఒక బ్రాహ్మణుడు అయోధ్యకు వచ్చాడు, నా రాజుగారికి చెప్పాడు, ఈ యొక్క దమయంతికి రెండవ మన ద్వితీయ స్వయంవరం ఉం, జరుగుతుందని ఒక్క రోజులో 100 యోజనాలు ప్రయాణించాలట. 100 యోజనాలు ప్రయాణం చేయాలి అని నన్ను అడిగితే నేను తీసుకొని వచ్చాను అని చెప్తారు. మరి ఆ మూడవ వ్యక్తి ఎవరు? మరి నువ్వెవరు? ఉం, నువ్వెవరి కుమారుడు? అసలు నువ్వు ఎలా ఆ యొక్క మహారాజుకి రథసారథి చారియట్ డ్రైవర్ గా అయ్యావు అని మళ్ళీ రెండో ప్రశ్న వేస్తుంది. బావు కూడా అంటాడు, నువ్వు అడిగిన ఆ మూడో వ్యక్తి గతంలో ఎవరండి? ఈ వార్ష్ణేయుడు ఉన్నాడు కదా. ఆ వార్ష్ణేయుడు ఎవరు? నలమహారాజు ఉన్నాడు కదా, ఆయన యొక్క రథసారథి వార్ష్ణేయుడు అని చెప్తాడు. అది అంత స్పష్టంగా ఎవరు తెలుస్తుందని ఈయనకి కదా. ఆ, నలుడు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ వార్ష్ణేయుడు అయోధ్య మహారాజు సేవలో వెళ్ళాడు. అంటే నలుడు ఈ పేకాటలో, అంటే ఈ జూదంలో ఓడిపోయినప్పుడు నలుడిని ఈ వార్ష్ణేయుడు అక్కడ వదిలేసేసి తను జాబ్ మారుకుంటాడు, అయోధ్యలో వెళ్ళి జాయిన్ అవుతాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తాడు. నేనేమో అశ్వశాలలో ఎక్స్పర్ట్ ని, వంటలో ఎక్స్పర్ట్ ని, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, ఈయన దగ్గర వర్క్ చేస్తున్నాను అని చెప్తాడు నలుడు. ఇక చెప్తాడు అనమాట. కేసిని అంటుంది. ఓకే. సో అప్పుడు నలుడి అంటే ఓకే, వార్ష్ణేయుడు అంటున్నావు కదా, ఇంతకుముందు నలుని యొక్క సారథి అంటున్నావు కదా, అయితే నలుడు గురించి మీకేమైనా తెలుసా? వార్ష్ణేయుడికి తెలిసి ఉండొచ్చేమో కదా. సరే, నేను నీకేమైనా చెప్పాడా అని అడుగుతుంది. ఎవరిని? ఆ, బాగా గుర్తుపెట్టుకుని పాత్రలు. ఈ దమయంతి పంపించిన ఈ సేవకి నలుడు మారువేషంలో ఉన్న నలునితో అడుగుతుంది, నువ్వు వార్ష్ణేయుడు తెలుసన్నావు కదా, వార్ష్ణేయుడు ఎప్పుడైనా ఆ నలుని గురించి నీకు సమాచారం ఇచ్చాడా అని అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? నలుడినితోనే నలుని గురించి అతనికి ఏమైనా చెప్పాడా, అతను నీకు చెప్పాడా? ఎందుకంటే ఆ మాటల్ని బట్టి నెమ్మదిగా అతనికి అబద్ధాలు ఆడడం కూడా తెలియదు. ఒక్కొక్కటి లాగుతున్నారు కూపి. బాహుకుడు అంటున్నాడు అంటే నలుడి యొక్క ఇప్పుడు వేరే పేరు బాహుకుడు అనమాట. ఏమంటాడంటే, నలమహారాజుకి 2 పిల్లలున్నారు. మరి భీముడి యొక్క మహారాజు భీమకుడి సంరక్షణలో ఈ 2 పిల్లల్ని ఉంచేసి ఏ లక్ష్యం లేకుండా అలా 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 తిరిగి అయోధ్య చేరుకున్నాడు. అతనికి అయితే పాపం నలుల గురించి ఏం తెలియదమ్మా. ఎందుకంటే పాపం ఒక ప్రమాదంలో ఇంతకు ముందు తన యొక్క అందమైన రూపాన్ని కోల్పోయాడు నలుడు. ఉం. ఈ భూమిపై పాపం ఆయన రూపాన్ని తెలియకుండా అజ్ఞాతంలో సంచరిస్తూ బతుకుతూ ఉన్నాడు. నలుడు నలుడికి తప్ప ఆయన యొక్క ఉనికి ఇంకా రెండో వాడికి తెలియదు, ఇంకెవరికి తెలియదు అన్నాడు. ఎందుకంటే ఏం కావాలి చెప్పడానికి? ఇది నలుడికి తప్ప తెలియదు అంటే ఇంకెవరు? ఆయనే కదా. మరి మొత్తం కూపీలు రావాలి కాబట్టి ఒక్కొక్క సమాచారం తీసుకొస్తారనమాట. కాబట్టి ఎవరికి తెలియదమ్మా, ఆయనకే కాదు ఎవరికి తెలియదు, నలుడికి తప్ప ఎవరికి తెలియదు అన్నట్టుగా చెప్పేస్తాడు. అంటే మొత్తానికి తను ఓపెన్ అప్ అవుతున్నాడు. ఎందుకంటే అది స్వయంవరాన్ని ముందర పోనివద్దు కదా. మరి ఆ కేసిని ఇంకో ప్రశ్న చేస్తుందండి. సరే, ఆ అంటే ఇంకొక మాట, ఇంతకు ముందు ఆ బ్రాహ్మణులందరినీ పంపించి ఈ సందేశాన్ని ఇవ్వండి అని చెప్పింది కదా, ఆ సందేశాన్ని ఇవ్వమని కూడా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, గయ మన పాస్ట్ లో అయోధ్యని చేరుకొని, ఓ ప్రియమైన రజూదగాడా, అర్ధరాత్రి నేను అమాయకంగా ఒంటరిగా నిద్రపోతూ ఉంటే నా వస్త్రాన్ని సగం చింపుకొని ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ దాసి నీ కోసం కదా ఎదురు చూస్తూ ఉంది. ఇప్పటికీ కూడా మురికితో ఉన్న ఈ చీరను సగం చీరనే ధరించి దుఃఖంతో దహించుకొని పోతుంది అనే సమాచారాన్ని ఇచ్చిందనమాట. కాబట్టి వీరుడా, నేను బాధతో ఉన్నాను, దుఃఖితురాలు, నేను దయ చూపించు, పట్టుదలను వీడు అనే స్టేట్మెంట్ చదివింది ఆమె సర్వెంట్. ఇలా చెప్పినప్పుడు నువ్వు ఇంతకు ముందు నువ్వు ఏదో చెప్పావట కదా బ్రాహ్మణుడికి, ఒక్కసారి అప్పుడు ఏం చెప్పావో ఇప్పుడు కూడా అదే మాట చెప్తే మా రాకుమారి గారు వినాలనుకుంటున్నారు అని అడిగిందట. ఎందుకంటే అప్పుడు మళ్ళా దగ్గర నుంచి మళ్ళా స్పష్టంగా మళ్ళా వినాలనుకుంటున్నారు స్పష్టతతో. అలా ఎప్పుడైతే కేశిని అలా మాట్లాడుతుందో నలుడు చాలా బాధకి పోతాడు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఏంటండి, వాళ్ళు విడిపోయినప్పుడు జరిగిన సందర్భం
చాలా హృదయంలో ఘోరమైన బాధ, కళ్ళల్లో నీళ్లు నిండిగా బడా 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 కారిపోతున్నాయి, దహించిపోతున్నాయి. భావము, ఉద్వేగం, భావోద్వేగంతో ఉన్నాడు. గొంతు కూడా ఏడుపుతో గదమవుతుంది స్వరం. ఏడుపు వాయిస్తో ఏడుస్తూ ఏడుస్తూ మాట్లాడతారు చూసారా, ఎక్కిచ్చి అలా మాట్లాడుతున్నాడు నలుడు. ఎవరు ఏడుస్తారండి? ఆయన తప్ప వేరే వాళ్ళ సంబంధం లేకుండానే ఉంటారు కదా. అప్పుడు బాహుకుడు అంటాడు, సేమ్ అదే డైలాగ్ అనమాట. ఘోర కష్టాలు వచ్చినప్పటికీ ఎవరైతే పతివ్రత స్త్రీలు ఉంటారో వాళ్ళ ధర్మాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు, ధర్మాన్ని చక్కగా పట్టుకొని ఉంటారు. అలాంటి వారు స్వర్గాన్ని జయిస్తారు. భర్త నిరాదరించినా సరే భర్తపై కోపపడరు, ఆగ్రహించరు. అలాంటి ధర్మమే వాళ్ళని కవచంగా కాపాడగలుగుతుంది అని అంటాడు. ఓ బ్రాహ్మణోత్తమ, మరి ఇక్కడకు నిన్ను పంపింది కదా మహిళ, తన భర్తని ఆగ్రహించరాదు. ఇదంతా కూడా మనం ఇంత ముందు కూడా చదివాం కదా. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ యాజిటీస్ ఎలా ఉందో అది విన్నాం. సో ఈ విధంగా మళ్ళీ రిపీట్ చేస్తాడు. అలా చెప్తూ చెప్తూ నలుడు చాలా బాధకి, భావోద్వేగానికి అయిపోయి ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు, కంటిన్యూగా ఏడుస్తున్నాడు. ఇంతకుముందేమో ఆ ఏడుపును ఆపుకొని ఏడుస్తూ ఆపుతూ చెప్పాడు, ఇక చెప్పడం అయిపోయినాక కంటిన్యూ ఏడుస్తున్నాడు అక్కడ పడేసి కూర్చొని. మరి ఇదే విషయం వెనక్కి వచ్చేసి దమయంతికి చెప్తుంది. ఏది జరిగిందో యాజ్ ఇట్ ఈస్ గా ఇలా 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 అన్నాడమ్మా అని చెప్తుంది. ఇప్పుడు దమయంతి హృదయంలో టెన్షన్ ఇంకా పెరిగింది. ఇలా ఏడిసేది ఎవరు ఏడుస్తారు? అక్కడ ఉన్న కళ అంతా ఎవరికి ఉంది? ఈయన ఖచ్చితంగా నా భర్తే అయి ఉండొచ్చు. నా భర్తే అనట్లే, ఎందుకంటే కన్ఫర్మేషన్ కావాలి కదా, ఆమె పతివ్రత శిరోమణి. 100% కన్ఫర్మేషన్ కావాలి. మళ్ళొక్కసారి కేశిని పిలిచి, ఏమే నువ్వు వెళ్ళాలి, అర్జెంట్ గా వెళ్ళి బాహుడి దగ్గరికి వెళ్ళు, అక్కడ సైలెన్స్ గా నిలబడు, ఆయన ఏం చేస్తున్నాడో చూడు. ఏదైనా స్పెషల్ ఎక్స్ట్రాడినరీ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నాడో చూడు. ఆయన ఏమన్నా ప్రత్యేకమైన పనులు చేసినట్లయితే నా దగ్గరకు వచ్చి చెప్పు, అదే నీ పని అన్నాడు. వెళ్ళింది, సర్వెంట్ వెళ్ళింది, అక్కడ బాహుగుడి దగ్గరికి వెళ్ళింది, జాగ్రత్తగా ఇలా నిలబడి చూస్తుంది. మీరు ఆ సినిమాలో ఊహించుకోండి, అలా చూసి ఆయన ఏం చేస్తుండ్రో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. గమనించి మొత్తం గమనించేసేసి వచ్చి వెనక్కి వచ్చి చెప్తుంది, ఏమని జరిగింది అమ్మా రాకుమారి. అమ్మో, ఈయన మామూలు ఆయన కాదు, ప్రకృతి పైననే చాలా అదుపు కలిగిన వ్యక్తి ఈయన. ఇలాంటి వ్యక్తి, అసలు నేను ఇలాంటి శక్తి ఉన్న వాళ్ళని నేను ఎన్నడూ చూడలేదు. ఈయన బాహుగుడు చూడడానికి పొట్టిగున్నా గాని ఈయన ఇలా నడుస్తూ నడుస్తూ గుమ్మం దగ్గరకు వచ్చాడు కదా. అంటే ఈయన కంటే తక్కువ గుమ్మం ఉన్న కాడ ఆ గుమ్మం ఏం చేసిందట, ఆయన కంటే హైట్ పెరిగిందట, గుమ్మమే హైట్ పెరిగింది. మరి ఎలా ఉంటుంది అది? ప్రకృతి మీద పట్టు అన్నమాట, ఆయన కోసం హైట్ పెరిగింది. నీటి కుండలు ఉన్నాయి కదా, ఈయన కళ్ళు చూడగానే ఖాళీ కుండలు నిండిపోయాయట. గడ్డి పరక చేతిలో పట్టుకున్నాడట, ఇలా సూర్యుని వైపు చూపించాడట, గడ్డి పరక మండిపోయింది. వంట చేసేటప్పుడు ఆయన అగ్నిని మొత్తం చేతితోనే తగిలేస్తున్నాడు, కానీ అగ్ని ఆయన ఏం చేస్తలేదు. కొన్ని పుష్పాలను చేతిలో తీసుకున్నాడు, ఇలా ఇలా నడిపాడు, కానీ ఒక్క పువ్వు కూడా నలగట్లేదు. అవి ఇంకా వికసించి అద్భుతమైన వాసన ఇస్తున్నాయి. అమ్మో అమ్మో, ఇవన్నీ నేను ఇంతవరకు చూడలేదమ్మా, చాలా ప్రత్యేకంగా ఉన్నాయని ఇవన్నీ వచ్చి కూడా దమయంతికి వివరించింది. ఈ పరిచారిక చూడకపోవచ్చు కానీ ఇవన్నీ ఎవరికి తెలిసి ఉంటాయి? దమయంతికి తెలుసు భర్త యొక్క శక్తి. భర్తకు అంటే దమయంతికి ఇంకా నమ్మకం పెరిగింది. ఓ, ఇక నా భర్త దొరికినట్లే అనుకుంది, కానీ ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. ఏం కన్ఫర్మేషను? ఇప్పుడు లక్షణాలు, శక్తి అన్ని మ్యాచ్ అయినాయి. మ్యాచ్ కానిది ఏంటి? రూపం ఒకటే మ్యాచ్ కాలేదు. ఈ రూపం హిస్టరీ ఏందో కావాలి తొందరగా ఆలోచించి, శారీరకంగా భేదాలు ఉన్నాయి, ఇంకా ఇంకా ప్లాన్ చేస్తుంది. ఆనందం, ఇప్పుడు ఇప్పుడు దమయంతి పరిస్థితి ఏంటంటే, ఆనందము దుఃఖము రెండు కలిపిన ఆ, కలగలిపితే వచ్చే భావోద్వేగంతో వచ్చేవే నీళ్ళు అనమాట. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి రెండింటితో కూడింది. ఇప్పుడు ఇంతకు ముందు కేవలం దుఃఖమే, ఇప్పుడు ఆ దుఃఖంలో ఆనందం మిక్స్ అయింది. ఆనందం. సినిమాలలో చూస్తాం కదా, క్లైమాక్స్ సీన్లు ఎలా ఏడుస్తారు, అలా ఇది క్లైమాక్స్ కానీ, అది కానీ ప్రీ క్లైమాక్స్ అలాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆమె పరిస్థితి. మళ్ళీ ఒక్కసారి వెళ్ళు, ఉం? వెళ్ళి కేశిని పంపిస్తుంది. ఆయన ఏదన్నా వంట వండుతాడు కదా, ఆ వంట తీసుకొని రా అంటుంది. తీసుకొని వెళ్ళి మొత్తానికి అక్కడ వండిన కొంత వంటను తీసుకొని వచ్చి ఇచ్చేస్తే, ఆ వంట కూడా తిని చూడగానే కథం, ఇంకొక కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎస్, ఈ వంట నా భర్తదే. ఆమె తినింది కదా, నల్లుడేంటి చక్కనైనా
వంట చేయగలిగే వ్యక్తి. దమయంతి కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని ఆనందంని ఇంకొక స్టెప్ చేస్తుంది. నువ్వు వెళ్ళి ఈసారి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ నిలబడు, ఏం జరుగుతుందో చెప్పు అని చెప్తాడు. ఇద్దరు పిల్లల్ని ఎప్పుడైతే అక్కడ తీసుకుని వెళ్తాడో ఆ ఈ యొక్క భావుకుడు ఆ పిల్లల్ని హత్తుకొని ఒళ్ళోకి తీసుకొని ముద్దాడుతూ ఏడుస్తూ, ఎలా అండి మరి పిల్లల్ని ఇన్ని రోజులు చూడలేదు కదా, ఎంత బాధ ఆనందం ఉంటుందండి. పిల్లల్ని ఎంత నటించగలుగుతాడా ఎవరైనా? ఎవరు కూడా నటించలేరు, దూరంగా ఉండలేదు. కౌగిలించుకొని అలా తనను ఆ నిగ్రహించుకోలేక అలా చేసేస్తాడనమాట. కానీ అలా పిల్లల్ని కౌగిలించుకొని అలా చేసిన తర్వాత కొన్ని క్షణాల తర్వాత అమ్మో తెలిసిపోతుంది, వద్దు 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 అని చెప్పి అలా పిల్లలు అలా పక్కకు నెట్టేసి నిగ్రహించుకుంటాడు. తన యొక్క భావాన్ని ప్రేమని నిగ్రహించుకొని పిక్కల్ని పంపించి, ఓ మనం వెళ్ళి అసలు ఊకే వస్తా ఉన్నాయంటే నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో. నేనేదో పొరపాటున, నా పిల్లలు కూడా ఇలాగానే ఉంటారు, ఇట్లనే ఉంటారు, నాకు ఒక్కసారి నా పిల్లలు గుర్తొచ్చారు, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు, ఊకే వస్తున్నావేంది, తీసుకొని వెళ్ళిపో అంటాడు. బయటకు వచ్చేస్తుంది. ఎందుకు చెప్పాలనుకోండి. ఇక ఇంకేం మిగిలింది? ఇక చిట్ట చివరి స్టెప్ లోకి వచ్చేస్తున్నాం దాదాపుగా మనం. ఆ ఆ ఎలా అయితే ఆ భావము వచ్చిందో భర్తని చూడాలి అని ఇంకా కోరిక పెరిగింది దమయంతికి. ఇప్పుడు నేను వెళ్ళాలి, దాదాపు కన్ఫామ్, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అని దమయంతి ఏం చేస్తుందంటే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇప్పుడు ఇదిగో ఇలా 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 జరిగింది, దాదాపుగా నాకు తెలిసి తను నా భర్తనే, నలుడే, ఒక్కసారి నువ్వు కూడా నువ్వేం చేయాలి, నాకు ఒక సహాయం చేయాలి, ఏదో ఒక విధంగా నన్ను నలుడి దగ్గరికైనా పంపించు. ఆ రథసారథి బాగుకున్నాడు కదా, బాగుకున్నాను ఎక్కడికైనా పిలిపించు, ఇంకొకసారి నేను పరీక్షించాలనుకుంటున్నాను, ఆ రూపం ఒకటే నాకు క్లారిటీ రావాలి అని అడుగుతుంది. నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తే మొత్తానికి ఆ ఏర్పాట్లు చేస్తుంది. ఆ భర్త దగ్గరికి వెళ్తుంది ఈ యొక్క దమయంతి. ఎప్పుడైతే దమయంతి ఆ దగ్గరికి వెళ్తుందో ఇంకా మీరు ఊహించుకోవచ్చు. అక్కడ బాహుకుడు దమయంతిని చూసి, పిల్లల్ని చూసి అలా అయ్యాడు. దమయంతిని చూసి ఇంకా భావోద్వేగానికి గురైపోయాడు. ఇంకా దుఃఖం, ఏడుపు తట్టుకోలేకపోతున్నాడు, ఆపుకోలేడు. ఎవరి వల్ల అవుతుందండి? కాదు. మరి వాళ్ళు అలా ఆ అందున తన భార్య దేవతలని కూడా వదిలేసి ఎన్నుకుంది కదండి నలుణ్ణి. ఎంత ప్రేమించింది మనం విన్నాం కదా మొదట్లో. ఒకరికొకరు ఎంత ప్రేమించుకున్నారు, ఎంత ప్రాణము, ఎంత కలిసి ఉన్నారు. ఆ యొక్క భావోద్వేగానికి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు నలుని మీద, ఒంటి మీద ఉన్న చీర ఏంటో తెలుసా? ఈమె మీద ఉన్న చీర, ఈమె కూడా దమయంతి కూడా చీర మార్చుకోలే. నలిగిపోయిన చీరనే, సగం చీరతోనే ఉన్నది ఆమె. మిగిలిన సగం ముక్క నలుడి దగ్గర ఉంది. ఆ చీరని ఈమె చూసింది. మన తెలుగు సినిమాల్లో ఏదో ఒక సినిమా ఉంది ఇట్లనే, ఒక చిన్న ఊలు డ్రెస్ ఉంటుంది కదా, దీన్ని చూసి తీసుకున్నారేమో. చలికాలం కోటు ఏదో ఉంటుంది, చూసి పట్టేసి పురుగు పడతారు, అది ఒక స్టోరీ లేదు. ఆ టైప్ లోనే ఆ చీర అనేది ఉంటుంది అనమాట. అది సమ్ రెడ్ కలర్. ఈమె జుట్టేమో జడలు గట్టి ఉంది. దమయంతి అన్నది బహుక. మరి అంటే కొంచెం ఆయనలో వాస్తవాన్ని వెలికి తీయడానికి ఏమైనా ధర్మ సూత్రాలు మొత్తం తెలిసినప్పటికీ ఆ, మరి అమాయకంగా భార్య నిద్రపోతూ ఉంటే ఒంటరిగా భర్త ఈ, భార్యని వదిలేసి వెళ్ళగా ఉండే లాంటి పరిస్థితిని నువ్వేమైనా చూసావా అని అడిగింది. అంటే భర్తని అడుగుతుంది, అంటే ఆయన బయటపడాలి కదా. బావుక, నువ్వు ఎప్పుడైనా చూసావా భార్యని అడవిలో ఒక్కదాన్ని వదిలేసిన సంఘటన? నలుడు తప్ప ఎవ్వరైనా ఎలాంటి పని చేయగలుగుతారా అని అంది. అంటే భర్తని అంటుంది అనమాట. అంటే ఆయనని రెచ్చగొడుతుంది బయటికి పడడానికి. అలా చెబుతూ ఉంటే ఆయన కళ్ళల్లో నీళ్లు బడా 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 ప్రవహిస్తూ ఉన్నాయి. ఉం. భార్యను చూస్తున్నాడు. ఆయన హృదయంలో ప్రేమ, దుఃఖము, బాధ అన్ని గుర్తొచ్చి ఏడుస్తున్నాయి. ఏడుస్తూ 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 ఇక ఆ ఏడుపు రాపేసుకొని కళ్ళ నీళ్ళని తుడిచేసుకొని రిప్లై ఇస్తాడనమాట. ఇంకా ఇక్కడ డైరెక్ట్ నేను కాదు అని ఏం చెప్పడండి. ఇక్కడ వాస్తవాలకు వచ్చేస్తాడు. నేను రాజ్యాన్ని కోల్పోవడం గాని, నిన్ను విడిచిపెట్టడం గాని నా సొంత బుద్ధితో అయితే జరిగినవి కావు. నన్ను కల్లి పురుషుడు ఆవహించి ఉన్నాడు కాబట్టి నేను నిస్సహాయతలో ఉండి అలా ఆడాల్సి వచ్చింది. నా నుండి విడిపోయి నువ్వు ఎంతో దుఃఖముతో సంచరించి ఆ, నువ్వు కలిని కూడా శపించావు. కలి నాలోనే ఉన్నాడు, దహించుకుపోయాడు కలి నీ యొక్క శాపానికి. అదృష్టం కొద్దీ ఆ యొక్క కలి దుష్టుడు నన్ను వదిలేశాడు. కలి వదిలేశాడు కాబట్టే నేను ఇక్కడికి రాగలిగాను. కేవలం నీ కోసమే ఇక్కడికి నేను వచ్చాను అని అప్పుడు చెప్తాడండి
నలుడు మొత్తానికి. అప్పుడు ఆ, నలుడు భావకుడు అంటాడు, మరి నువ్వు నీ భర్తను తిరిగి ని- మళ్ళీ ఎలా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు? ఎవరైనా ఎలా చేయాలనుకుంటారా, చేసుకోవాలనుకుంటారా? ఉం. అప్పుడు భర్తకి సమానం చెప్తుంది, మీరు నన్ను తప్పుపడుతున్నారు నిషధరాజా, తొందరపడి నన్ను నన్ను దోషి తప్పు చేసేదాన్ని అనకండి. దేవతలను కాదని కూడా నిన్ను వరించాను, బ్రాహ్మణులను పంపించాను, ఇదంతా కూడా ఒక నాటకం మీకోసమే, ఇదంతా నాటకం ఆడాను అని చెప్తుందండి దమయంతి. అలా మీ పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను పరపురుషుని గురించి ఆలోచించలేదు. పంచభూతాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, నా మనస్సులోనైనా సరే నేను మీ పట్ల అవిశ్వాసంగా ఉన్నట్లయితే నేను ఇక్కడే ఇప్పుడే చనిపోవుగాక అని చెప్తుందండి. ఆ, అనంత వాయువులో నా ప్రాణం కలిసిపోవుగాక అంటుంది. మరి ఆమె శక్తి అలాంటిది. కానీ ఆమెకి ఏమీ కాలేదు. వాయుదేవుడు అంటేనే ప్రత్యక్షం అవుతాడు. వాయుదేవుడు ఫలా అని చెప్పేసి అక్కడ వాయుదేవుడే మాట్లాడతాడు, సాక్ష్యం ఇస్తాడు. నల, నేను సత్యం మాట్లాడుతున్నాను, నీ భార్యకు ఎలాంటి పాపము తెలియదు. మీ నీ భార్యని మేము ఈ ఈ సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు అన్నిట్లలో కూడా మేము అడవిలో గాని కంటికి రెప్పలా కాపాడుతున్నాము, ఇది మా యొక్క సాక్ష్యము అని చెప్తాడు. సో చక్కగా కలుసుకుంటారు. ఇక తర్వాత కార్యక్రమం వచ్చేసేసి ఆ, తన రాజ్యాన్ని, ఆమ్, నలుడు తన రాజ్యం, తన సోదరుడు ఆక్రమించాడు కదా, సోదరుని రాజ్యం మళ్ళీ ఆ ఏమంటాము, జూదానికి ఆహ్వానిస్తాడు. సోదరుడితో ఆడతాడు, సోదరుడు ఓడిపోతాడు. ఇప్పుడు కలి లేడు కదా ఒంట్లో, సోదరుడు ఓడిపోతాడు. సోదరుడికి కోపం, అంటే కలిని యొక్క ప్రభావంతోనే ఓడిపోయారు కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను, నువ్వు నన్ను వదిలేసినట్లు నేను నిన్నే వదిలేట్లేదు అని అతన్ని మాత్రం ఏమి దండించకుండా మళ్ళీ ఎప్పట్లాగానే ఇవన్నీ మర్చిపోయి మంచిగా ఉండు అని చెప్పేసి మన తన రాజ్యంలోనే ఉంచేటట్లు చేస్తాడు సోదరుని కూడా. ఉం. చాలా చక్కగా అందరూ మొత్తానికి కలిసిపోతారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఆ, ఈ రోజుతో మన కథ సుఖాంతమైంది. సో ఈ కథ మనకి ఆ, మనకి తెలుసు కదా, ధర్మరాజు చాలా బాధపడుతూ ఉంటే, నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఇంతకంటే ఆ కష్టాలు ఎవరికైనా వస్తాయా అని అనుకున్నప్పుడు పుష్కరుడు అని ఋషి వచ్చి చెప్తాడనమాట. పుష్కరుడు, "ఓ, ఇంతకంటే నీకు కష్టాలు ఉన్నాయా నాయన? కనీసం నువ్వు అడవిలో ఉన్నా నీకు ఆ, నువ్వు నీ భార్య, నీ భార్య ఉంది, నీ పిల్లలు, నీ తమ్ముళ్ళు, పిల్లలు కాదు తమ్ముళ్ళతో ఉన్నావు. నలుడి పరిస్థితి మీరు ధర్మరాజు పరిస్థితి పోల్చండి, ఎలా తేడా ఉందో చూడండి. ధర్మరాజు చాలా బెటర్ కదా. నలుడు ఎంత ఘోరమైన బాధలు పడ్డాడండి. ఒక్కడే అడవిలో భార్య పిల్లలకి దూరమయ్యి నరక యాతన అనుభవించాడు. ధర్మరాజు రాజ్యానికి మాత్రమే దూరమయ్యాడు. నీకు ఇప్పటికీ నీతో పాటు నీ తమ్ముళ్ళు ఉన్నారు, నీ భార్య ఉన్నది, ఇంతమంది బ్రాహ్మణులు భక్తుల మధ్యలో ఉన్నావు, ఇంతకంటే కష్టాలు నీకు ఉన్నాయా? కాబట్టి ఇవన్నీ నువ్వు టెన్షన్ పడకు. నలుడు ఏ విధంగా రాజ్యాన్ని పొందాడో మీరు కూడా అలాగే రాజ్యాన్ని పొందుతారు, చక్కగా మళ్ళీ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని చెప్పి నలదే అన్నటువంటి కథని కంప్లీట్ చేసి చెప్తాడండి పుష్కరుడు. ఈ సందర్భంలో వచ్చిన కథనే నలదమయంతి కథ మహాభారతంలో. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే హ్యాండ్ రైట్ చేసుకోండి. మ్మ్. హరే కృష్ణ. ఓకే, సో మనం హరే తదుపరి కృష్ణ వారంలో ప్రభుజీ. మిగిలినవి ప్రభుజీ చర్చిద్దాం. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ అంటే క్లాస్ కు సంబంధించింది కాదు క్వశ్చన్. ఎస్ మాతాజీ. నితాయ్ సేవిని మాతాజీ సింగపూర్ టౌన్షిప్ కి వచ్చారా మా ప్రభుజీ? అవును 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 మాతాజీ, వచ్చారు మొన్న. అట్లా వచ్చినప్పుడు మాకు కొంచెం క్లాస్ లా చెప్పొచ్చుగా ప్రభుజీ. అయితే అంటే అక్కడికి నేను అవును అవును, అంటే క్లాసు నేను ప్రభుజీ అప్పుడు క్లాస్ ఎవరు లో వచ్చినా ఆ, ఏ ఆ, ప్రభుజీ మహారాజు